మగవాళ్ళ విషయానికొస్తే మొదటగా ఈ మౌత్, అదే రకంగా లంగ్, అదే రకంగా ప్రొస్టేట్ క్యాన్సర్స్ సాధారణంగా విరివిగా ఎక్కువగా వస్తున్నాయి. సో, ఈ స్థాయిలో అంటే ఐ హావ్ సీన్ అపోలో రిపోర్ట్ మన రీసెంట్‌గా వచ్చినది. సో, తెలంగాణలో గూడా విపరీతంగా కేసులు పెరిగినాయి. ఓవరాల్‌గా దేశంలో ఆల్‌మోస్ట్ 15,00,000 కేసులున్నాయి. అంటే ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా తెలంగాణలో గూడా ఆ స్థాయిలో కేసులు పెరగడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే రిపోర్ట్ ప్రకారం 2040 వరకి ఇంకా డబుల్ అయితాయి కేసులని జెప్పేసి రిపోర్ట్ జెప్తోంది. ప్రెజెంట్‌గా క్యాన్సర్ సర్జరీ 1 ఇన్ 8 ఉందండి. రొమ్ము క్యాన్సర్ ఎస్పెషల్లీ 1 ఇన్ 8 మందిలో ఒకరికుంది. ఓకే. ప్రతి ఏరియాకి జియోగ్రాఫికల్ వేరియన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో స్పైసెస్, పికిల్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వలన స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఎక్కువుంది. అలాగే నార్త్ ఇండియాలో ఫ్యాట్ ఇవి ఎక్కువ ఉండడం వలన హిపటోబిలియరీ క్యాన్సర్స్ ఉంటాయి. అలాగే వెస్టర్న్ కంట్రీస్‌లో ప్రాస్టేట్ క్యాన్సర్. ఇలా హ్యాబిటరీ చేంజెస్ అంటే ఒబెసిటీ వలన, ఆల్కహాల్ వలన, స్మోకింగ్ వలన, పాన్ గుట్కా వలన ఇలాంటి వలన క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ టైం పబ్లిక్‌లో అవేర్‌నెస్ పెరిగింది. చిన్న కంతి ఉన్నా పరిగెత్తుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో, ఓకే. అందుకోసం నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగాయి. అండ్ క్యూరేటివ్ మొడాలిటీస్ కూడా పెరిగాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.